Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Shankar. ఈ రోజున అసలు ఇది సివిల్ కేసా కాదా అనేటిది ఒక పక్క, రెండవది పాంటిఫ్ లేక పూజారి మఠాధ్యక్షుడు మన దేశాన్ని వదిలితే లేకపోతే సముద్రాన్ని దాటితే మరలా తిరిగి ఆయన ఆ పూజాది కార్యక్రమాలు చేయటానికి పనికొస్తాడా లేదా, ఈ అంశం మీద కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని చూద్దాం. కేరళ జడ్జి హైకోర్టులో 2 జడ్జెస్ బెంచ్. ఫస్ట్ జడ్జి గారు చీఫ్ జస్టిస్ కర్ణాటక హైకోర్టు ఆయన ఏమన్నారంటే 2 జడ్జిమెంట్లు ఇచ్చారు. కేసులు అదేందో చెప్తాను. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక ప్రసన్న బి వరాలే అండ్ కృష్ణ ఎక్స్ D6 వీరిద్దరూ కేసుల పేరు గురూజీ నవీన్ రావ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. రిట్ పిటిషన్ నంబర్ 634/2024, డేట్ 8/1/2024 నాడు పూజారి లేదా ఏ మనిషి అయినా సరే ఇతర దేశాలకు వెళ్ళేది రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దాన్ని మనం ఎవరు కాదు. ఆయన పూజారైనా, దేశాధ్యక్షుడైనా, ఆర్డినరీ పర్సన్ అయినా, మా మనోళ్ళు అమెరికాలో కాబట్టి నేనైనా ఎవరైనా వెళ్ళవచ్చును, కాదనేటువంటి హక్కు లేదు. ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద సో కాల్డ్ పాస్పోర్ట్ అండ్ వీసా. రైట్. ఇక ఈ కేసు ఫ్యాక్ట్స్లోకి పోతే, గురూజీ నానాజీరావు గారు ఒక పాంటిఫ్ లేక పూజారి లేదా మఠాధ్యక్షుడు అనాలి డైరెక్ట్గా, ఆయన పేరు మీద ఆయన్ని మీద కేసు వేశారు. ఏమని? సుగుణేంద్ర తీర్థ ఆయన పేరు, ఉడిపి మఠం. సుగుణేంద్ర తీర్థ అని ఆయన 1997లో అబ్రాడ్ వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన కృష్ణుడి ఐడల్ని టచ్ చేయడానికి కూడా లేకుండా మీరు ఆర్డర్స్ ఇవ్వండి. అలాగే 2 సంవత్సరాలకు ఒకసారి పర్యాయ దట్ మీన్స్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రొటేషన్ కూడా అతను పనికిరాడు, దానికి గైడ్లైన్స్ ఇవ్వండి, గైడ్లైన్స్ రూల్స్ ఫ్రేమ్ చేయండి అంటూ సో రిట్ ఆఫ్ మ్యాండమస్ వేయటం జరిగింది. ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసినప్పుడు సో దీంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, మొదటిగా ఏ పూజారైనా సరే సప్త సముద్రాలు దాటి, సప్త సముద్రాలు లేవు మన దగ్గర, కానీ మన యొక్క మహాసముద్రం దాటి బయటికి వెళ్తే అతను పూజాది క్రతువులు నిర్వహించడానికి అనర్హుడు అని డిక్లేర్ చేయమంటాడు. ఇది వాళ్ళ బైలాలో ఉంది, లేదని కాదు, బైలాలో ఉంది. కానీ ఆ పూజారి గారు సుగుణేంద్ర తీర్థ ఈయనేమంటే, ఏమయ్యా పని మీద వెళ్ళాను, ఎప్పుడో 1893లో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ 1893లో స్వామి వివేకానంద షికాగో వెళ్ళి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ని దాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. కాబట్టి ఆయన సప్త సముద్రం ఆ రోజు నీళ్ళ నుంచి వెళ్ళాడు అనుకోండి, సప్త సముద్రం దాటాడు కాబట్టి అతను పనికిరావడం తీసేశారా? ఈ వాస్ అప్లాడెడ్ లైక్ ఎనీథింగ్. స్వామి వివేకానంద 1893 కరెక్టే. 11/9/1893 నాడు అమెరికాలో మీటింగ్ పెట్టాడు ఈయన. సో కాబట్టి అలాగే మనకి మంచి కేసులా ఉంది, మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. ఆ కేసులో కూడా క్లియర్గా చెప్తారు, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. సో అది కాదంటానికి లేదు. ఇక రెండవది గైడ్ లైన్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రిలీజియస్ మ్యాటర్స్. రిలీజియస్ మ్యాటర్లో స్టేట్ ఎంతవరకు కల్పించుకోగలదు, ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ ప్రియాంబుల్. మీరు చూడండి, ప్రియాంబుల్ ప్రకారం ఏంటి? ఇండియా is a secular country. We the people of India having solemnly resolved to constitute India into a secular. మనమే చెప్పాం ఈ సెక్యులారిటీ వచ్చింది, అమెండ్మెంట్ వచ్చింది, ఎట్లా వచ్చినా సరే సెక్యులారిటీ వచ్చింది కాబట్టి సెక్యులర్ స్టేట్ కాబట్టి. సో ది కంట్రీ ఆర్ ది స్టేట్ హ్యాస్ నో రిలీజియన్. సో రిలీజియస్ దాంట్లో పొరపాటును కూడా ఇంటర్ఫియర్ కారు. అలాంటప్పుడు మరి ప్రభుత్వాలు గైడ్ లైన్స్ ఏమైనా ఎట్లా అడుగుతారు? కోర్టు ఎట్లా ఇస్తుంది ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు? సో రావు రిక్వెస్ట్ ఫార్మింగ్ ఎ కమిటీ అండ్ ఫ్రేమ్ గైడ్ లైన్స్ ఫర్ ద కండక్టింగ్ ద సో కాల్డ్ పర్యాయ. సో హైకోర్టు ఏం చెప్పిందంటే, దే ఆర్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్ అండ్ లెఫ్ట్ టు ద మట్ ఇట్ సెల్ఫ్. బైలాలో ఉంది కదా, మీరే చూసుకోండి అయ్యా
అండ్ కోర్ట్స్ కెనాట్ రెడీలీ టేకప్ ఆర్ అండర్టేక్ సచ్ మ్యాటర్స్. ఒక మాటలో తీసి వదలబడేశారు. కాబట్టి దీనిలో మనం నేర్చుకోవాల్సింది రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. అండ్ పర్యాయ ఆర్ రొటేషన్ ప్రాసెస్ టు బి డిసైడెడ్ బై ద మట్ ఇట్ సెల్ఫ్ అండ్ నాట్ ద కోర్ట్ ఆర్ ఆల్సో ద స్టేట్. దట్ మీన్స్ అసలు ఇది సివిల్ కేసే కాదు, కోర్టుకు రాకూడదు, మీ తంటాలు మీరు పడండి, అది డైరెక్ట్గా చెప్పాలండి. ఓకే, సో ఇలాంటి కేసులు కూడా మీకు సిపిసిలో విచ్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఆర్ సివిల్ కేసెస్ అండ్ విచ్ ఆర్ నాట్ సివిల్ కేసెస్ అనేది కూడా చెప్పడం జరిగింది. అందులో సరదాగా ఉదాహరణ కింద అయ్యవారు రోజు స్వామివారికి పూజ చేసి 12 గంటలకల్లా ప్రసాదం పెట్టి లేకపోతే భోజనం పెట్టిన తర్వాత ఆ వర్కర్స్ అందరికీ కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టేవారు టెంపుల్లో. ఓ రోజున అయ్యవారి కోపం వచ్చింది. ఉన్నావా అసలు ఉన్నావా అని చెప్పి ఏదో సినిమాలో నాగేశ్వర గారు పాడతాడు. అట్లా ఆయన మీద కోపం వచ్చి ఈయన దేవుడి మీద కోపం వచ్చి ఆయనకి అలిగి ప్రసాదం పెట్టడం మానేసి, ప్రసాదం పెట్టకపోతే వీళ్ళకి ఫుడ్ రాదు. కింద ఎంప్లాయీస్ వాళ్ళందరూ కోర్టులో వేశారు, అయ్యా మా పూజారి గారిని దేవుడికి ప్రసాదం పెట్టించమనండి. అప్పుడే చెప్పారు మ్యాజిస్ట్రేట్ గారు, ఏమయ్యా మాకు సంబంధం లేదు, నేను ఇట్స్ ద రిలీజియస్ మ్యాటర్, ఇట్స్ నాట్ ఏ సివిల్ కేస్ పోమన్నాడు. సో అట్లా ఏది సివిల్ ఏది క్రిమినల్ అది కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని ఈ కేసు యొక్క డీటెయిల్స్ అన్నీ చదివితే మీకు మంచి లీగల్ నాలెడ్జ్ తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.